నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవోపేతంగా లాంచ్ చేసిన ప్రోగ్రాం P4. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా. పేదరికం లేని సమాజం చూడాలన్నది నా కల అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారి విజన్ తోడైతే డెఫినెట్గా నెరవేరుతుందన్న నమ్మకం నాకు ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట. అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది పేదలు వచ్చారు. ఆ పేదల అంటే జీవితం వాళ్ళ అభ్యున్నతికి ఎలా పారిశ్రామికవేత్తలు దోహదం చేయాలో చంద్రబాబు గారు అక్కడి నుంచి వివరించే ప్రయత్నం చేశారు. ఇది సాధ్యమా? సాధ్యం అయితే ఎలా సాధ్యం? ఎలాంటి వాళ్ళు పేదలు? పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారా? వారు ముందుకు రావాలంటే ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉండాల్సిందేనా, లేదా వాళ్ళంతట వాళ్ళు నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో చేసుకోవాలా? ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా ప్రజా బాహుళ్యంలోకి ఏం రాలేదు. కానీ కేవలం ఒక పిలుపు, అంటే సమాజంలో నుంచి బాగా ఎదిగినటువంటి వ్యక్తులు తిరిగి పేబ్యాక్ టు ద సొసైటీ అన్నట్టు తిరిగి సమాజానికి ఇవ్వండి అనే పిలుపుతోటి నిన్న ఒక ముగ్గురిని పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొంతమందికి కూడా ఎన్ఆర్ఐలకి పిలుపునిస్తున్నాం, వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇది సాధ్యమేనా ఓవరాల్గా అనే ప్రశ్నలో నుంచి శుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకుల నుంచి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సూర్య గారు. నమస్కారం గోపి గారు. ఈ P4 ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తున్నారు ఆయన. అంటే 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా ఇదొక మానస పుత్రిక ఆయనకి. ఇది సో దీని సాధ్యాసాధ్యాల మీద ఏమంటారు మీరు? కొన్ని పథకాలు, ఆలోచనలు మనం కలలు కంటానికి బాగానే ఉంటాయి. హద్దు లేని కలలు కనొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు మనకు ఒక లక్ష్యం అనేది ఉండాలంటే ఒక పెద్ద దృశ్యాన్ని ఆవిష్కరించుకుని ఆ దిశగా మనం ముందుకు అడుగులేస్తాం, తప్పేం కాదు. చంద్రబాబు గారి ఆలోచన P4 అనే ఆలోచన చాలా గొప్పది, చాలా గొప్ప ఇనిషియేటివ్. దాంట్లో 80% సందేహించాల్సింది, చాలా సమున్నతమైంది, గొప్పదైంది కూడా. దాని వెనక మాజీ ఐఏఎస్ టక్కర్ గారు, కుటుంబరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్ వెనకాల ఉన్నారు. ఇంకా మంచి టీం కూడా ఉంది, బలమైన టీం ఉంది. IIT IIMలో చదివిన వాళ్ళు, మంచి నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా. నేను ఆ సైట్లోకి వెళ్ళాను, P4 అంటే అసలు ఏంటి అనేది కొంత నేను కూడా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. ఓకే. చేసినప్పుడు దాని మీద కొద్దిగా అవగాహన ఇది చేద్దాం ఏంటి అని చెప్పి నిన్న ఇనిషియేట్ అయిన తర్వాత చూశాను అనమాట. నాకు గోపి గారు, ఇది కొద్దిగా విస్తృతమైన సబ్జెక్ట్, కానీ మనం లోతుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. 5-10 నిమిషాల్లో అవ్వదు. నేను 1983లో ఎన్టీ రామారావు గారు అధికారంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను గ్రామాల్లో చూసిన వాడిని చాలా పరిస్థితులు. అప్పుడు మహిళలందరూ కూడా గ్రామాల్లో చెంబొట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళు. ఉదయం కాలకృత్యాలకి చాలా కష్టపడిపోయేవాళ్ళు. పురుషులు ఏమైనా వచ్చినప్పుడు చాలా ప్రైవసీ, లేచి నిలబడటం, చెట్టు చాలా దారుణంగా ఉండేవి పరిస్థితులు. 83 ఆ టైంలో మీకు పిల్లలు అయి ఉంటారు, మీరు పుట్టారు. నాకు తెలిసి 90sలో కూడా ఉందా పరిస్థితి? చాలా ఉండేది. అసలు తెల్లవారుజాము 4ంటికి వెళ్ళిపోవాలి కాలకృత్యాలకు మహిళలు. మగాళ్ళు పొలాలకు వెళ్ళక మునిపే చెంబోటుకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి గ్రామాల్లో. పెద్ద స్థాయి ఉన్నాళ్ళు ఏదన్నా బాత్రూమ్లు ఉండేవి, కానీ మెజారిటీ వాళ్ళు అట్ట పరిస్థితులు ఉండేవి. వాటన్నింటినీ గుర్తెరిగిన ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే తెలుగు మహిళా బహిర్భూమి పథకం అని ఒకటి పెట్టారు. మహిళలు అట్ట పట్టుకెళ్ళటానికి వీల్లేదు, బాగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఎక్కడికక్కడ ఏం చేశారంటే ఈ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్లు కట్టారు. దాన్ని గోపి గారు చాలా దుర్మార్గంగా ఇది చేసేసారు. వాటర్ చేత కాకుండా వెళ్ళిన వాళ్ళు అక్కడ నీళ్లు వాడకుండా రకరకాలుగా చేసి మొత్తాన్ని అసలు దాన్ని దుర్వినియోగం చేశారు. అంటే వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా మెయింటైన్ చేసుకోవాలి. అవి ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా మెయింటైన్ కట్టించారు. కట్టించిన తర్వాత ఎక్కడికక్కడ కట్టించి వాళ్ళనే మెయింటైన్ చేసుకోవాలి. వెళ్ళినాళ్ళు మరి కనీసం అక్కడ ఫ్లష్ చేయడం, నీళ్ళు సెప్టిక్ ట్యాంకులు ఏముండవు, ఇదిగా ఉండేది. అంటే ఫ్లష్ చేసే ట్యాంకులు కాదు, వెళ్ళిపోతే మామూలుగా ఇదే అయ్యేది. అక్కడ అసలు చాలా దుర్మార్గంగా దాన్ని వాడకం కూడా లేకుండా చేసేసారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్లో గోపి గారు, మనం గ్రామాల్లో ఈ పథకాలు అనుకుంటానికి హైదరాబాద్లో కూర్చున్నా, లేకపోతే ఏసీ గదుల్లో కూర్చుని
ప్రపంచం అంతా చల్లగా ఉందని ఊహించుకుంటే తప్పులు జరుగుతాయి. మనం గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి ప్రజల మనస్తత్వాలు ఏంటి, వాళ్ళ బిహేవియరల్ యాటిట్యూడ్ ఎట్లా ఉందని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలమైన పథకాలు పెడితే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఇక్కడ ఊర్లో కూర్చుని ఊహాజనితంగా రూపొందించే పథకాలు సక్సెస్ కావు. అంటే P4లో మీకు అట్లా ఏమన్నా 100% దాంట్లో అనిపించిందా? ఏమో సందేహం లేదు. అది హాస్యాస్పదమును అది ఒక ఇది నిరుపయోగమైన పథకంగా మారిపోతుంది. మీరు ఆలోచించుకోండి. అంటే 5 ఏళ్ళ తర్వాత. ఒక ఎదిగిన వ్యక్తికి, ఒక ఎదగాల్సిన వ్యక్తికి తోడ్పాటును అదే అందించమంటే చెప్తున్నాను. అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని కొన్ని స్టెప్ బై స్టెప్ లేయర్లుగా మనం చెప్పుకుంటూ ఓకే, వెళ్దాం. ప్లీజ్. మొత్తం విత్తనం నుంచి మొదలెట్టి వృక్షం ఎట్లా అవుతుందో వాళ్ళు చెబుతాను నేను. ఉమ్, ప్రజల్లో భావదారిద్ర్యం అనేది చాలా బలంగా ఉంది మన రాష్ట్రాల్లో, భారతదేశంలోనే. ప్రస్తుతానికి నేను తెలుగు రాష్ట్రాలకి, మన తెలుగు నేలకి కన్ఫైన్ అయ్యి నేను మాట్లాడితే నా అనుభవాలను కూడా నేను చెప్పుకుని మొదలెడితే, గ్రామాల్లో ఎట్లా ఉందంటేనండి, ఇప్పుడు మీరు గ్రామం నుంచి కష్టపడి హైదరాబాద్ జర్నలిస్ట్గా వచ్చి 4 రూపాయలు సంపాదించుకుంటే, మా వాడు గొప్ప స్థితికి వెళ్ళాడు అని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా వెళ్దామనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుందండి. నేనైనా మీరైనా. మన మీద కామెంట్లు చేసేవాళ్ళు, మన మీద నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఇది నేను ప్రతిదీ మాట్లాడేది ఏదో విశ్లేషణ అంటే విమర్శను నెగిటివ్గా మాట్లాడటం కాదు. ప్రాథమికంగా ఉండే అవరోధాల గురించి చెబుతున్నా. P4 ఎందుకు మెటీరియలైజ్ కాదు అనేది చెప్పదలుచుకుంటాం 200% you are దాని మీద నాకున్న అవగాహనతో. right. రాముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఒక చాకలేదో అన్నాడని చెప్పి భార్యని సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలిపెట్టేశాడు, గర్భిణీ లాంటి స్త్రీని. ఇప్పుడు మనం కూడా శ్రీరాముడి కంటే గొప్పవాళ్ళం కాదు కదా. ఒక మాట ఊళ్ళో ఎవడన్నా మన ఒక మాట అంటే మన మనసు చివుకుమంటుంది కదా. రాముడు లాంటి గొప్ప పురుషుడికే, ఆదర్శవంతమైన పురుషుడికే మనసు చివుకుమనేటట్టు ఒక మాట అంటే మనం ఎంతటాళ్ళం. నేను ఏదో వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ఏదైనా మనకు పర్వాలేదులే, మనం సేఫ్గానే ఉన్నాం కదా అనే ఉద్దేశంతో నేనేదో నా గ్రామానికి కొంత సేవ చేద్దామని నేను మొదలుపెట్టి నేనేం ఆశించాల, రాజకీయం ఆశ లేదు, నాకు ఎటువంటిది లేదు. ఏదో పిల్లలు ఊళ్ళో అందరూ ఇది కదా అని నేను స్కూల్ పిల్లలకి పాఠ్య పుస్తకాలు, నోట్స్ అవన్నీ చెప్పకూడదు కానీ చెబుతున్నా. ఎందుకంటే నేను ఎవరిని ఉదాహరించి చెప్పకూడదు కాబట్టి నా అనుభవం చెబుతున్నా, దాచుకోకూడదు కాబట్టి. అది ఎప్పుడు చేసింది మనం మేలు ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోకూడదు, ఇది నీచంగా ఉంటుంది. అయినా ఈ సందర్భం కోసం చెబుతున్నాను నేను. తర్వాత మా గ్రామం మొత్తం మునిగిపోతే ఒక 4 రోజుల పాటు భోజనం పెట్టాం. మొత్తం మునిగిపోతే అసలు నీళ్ళల్లో 97 వరదలు వచ్చినాయి. 97 అనుకుంటా. 97 కాదు, అదే కాదండి, 2004. ఓకే. 2004 తర్వాత ఐ థింక్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, దివాకర్ రెడ్డి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. నా బాగా గుర్తు. ఓకే. చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు. అయినప్పుడు వరదలు వస్తే సరే భోజనాలు పెడితే ఊళ్ళో వాళ్ళు అన్నారు, గోపి గారు వాడు హైదరాబాద్లో కూర్చొని అక్రమాలు చేస్తే డబ్బులు వస్తున్నాయి, మేము అడిగామా, మేము పెట్టమన్నామా, వాడు పెట్టాడు, వాడి పేరు కోసం పెట్టుకున్నాడు అని అన్నారు. నేను ఊళ్ళో పిల్లలందరికీ, స్కూల్లో పిల్లలందరికీ నోట్బుక్లు కొనకుండా ప్రతి సంవత్సరం ఎంతమంది ఉంటే అంతమందికి నోట్బుక్లు టీచర్లను అడిగి, మా ఊరి హెడ్ మాస్టర్ గారిని అడిగి ఒక్కొక్కరికి ఎన్ని నోట్బుక్లు అవుతాయి ఎంత అని చెప్పి నేను ఇది చేసేవాడిని. ఊళ్ళో రాజకీయాలు ఎట్లా ఉంటాయండి, గ్రామీణ స్థాయి రాజకీయాలు వాళ్ళు ఎట్లా ఉన్నాయండి, ప్రతి గ్రామంలో కూడా. నేను ఎప్పుడో పెళ్ళిళ్ళ పేరంటానికి తెప్పించా, మన ఊరు పుట్టిన గడ్డ, మనకు జనం, దేవుడు, బడికి మనం కులాల మతాన్ని చూడకూడదు, ఎప్పుడు కూడా మనాతాన్ని చూసుకోకూడదు అనే ఉద్దేశంతో నేను చేస్తే నా ఓటు తీపించడానికి 70 ఏళ్ళు పెట్టి ఎంఆర్ఓకి 70 ఏళ్ళు ఇచ్చిన ఓటు తీపించారు ఊళ్ళో జనం. మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఈయన చంద్రబాబు గారు కలలు కంటారు ఇప్పుడు కూడా, రాష్ట్రం బాగుండాలి, పావర్టీ లెస్ స్టేట్గా ఉండాలి, నేను డెవలప్ చేశాను అనేది తపన ఉంది, ఆయన తప్పేం కాదు. కానీ గ్రామీణ స్థాయిలో జరుగుతున్న లోట్లు ఆయనకి తెలియదు, ఉన్న వాస్తవాలు ఆయనకి తెలియదు అని నేను గట్టిగా చెప్పగలను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా సంపాదించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదో ఒకటి చేద్దాం, మన చుట్టాలకో స్నేహితులకో మన పక్కాలకి ఏదో ఒకటి చేద్దామనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇంత విస్తృతంగా వెళ్ళిపోయి పుట్టిన గ్రామాలను దత్తత తీసేసుకుని మనం వాళ్ళందరినీ బరువు బాధ్యతలు కుటుంబాలను మనం నెత్తిన పెట్టుకుని చేయాలనే ఇది ఎవరికి ఉండదండి. సంపాదించుకున్న తర్వాత వెళ్ళిపోయి అంత గ్రామాలను బాగు చేయాలనే తపన కనీసం కొద్దిమందికి ఉన్నాయి. వాళ్ళ చంద్రబాబు గారు P4 లాంటివి పెట్టాల్సిన అవసరం లేదు.
వయసు వరుస జనాలు సంపాదించుకున్న తర్వాత నేను ఎందుకు పక్కాడికి పెట్టాలనేదేమో ఇక్కడ సంపన్నుల్లో ఉంటుంది. చేసిన తర్వాత ఆ లబ్ధి పొందిన తర్వాత కృతజ్ఞత అనేది ఏమాత్రం ప్రజల్లో లేదు. ఇవాళ తిన్నాక రేపటికి మర్చిపోతారు. కృతజ్ఞులు ప్రజల్లో 99% కృతజ్ఞులు, గతం మర్చిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కృతజ్ఞత అనేది ప్రజల్లో లేదు. ఒక చిన్నది యాడ్ చేయనా ఇక్కడ? చెప్పండి. ఈ మధ్యకాలంలో 2023లోనో 24లోనో గ్రామాల్లో విపరీతంగా డెంగ్యూ వ్యాధి ప్రబలింది. నేను మా గ్రామంలో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మా గ్రామానికి సంబంధించి. కొంతమంది యువకులతోటి సరే ప్రస్తుతానికి గ్రామాల్లో పంచాయతీలు చేసే పరిస్థితి లేదు, వాటికి నిధులు లేవు, మనం అందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసుకుందాం, ఒక డేట్ చెప్తే 1-2 రోజులు నేను వస్తాను, 1-2 రోజులు కలిపి మనం అంతా వెళ్ళి శుభ్రం చేసుకుందాం, మన చుట్టూ పరిసరాలు దోమలు లేకుండా మన ప్రాంతాన్ని మన ప్రజల్ని మనం రక్షించుకుందాం ఈ డెంగ్యూ నుంచి అని పిలుపునిచ్చారు. ఆహా ఓహో జై జై అని అన్నారు. జై జై అంటే నా పేరు పెట్టి జై అన్నాను, కానీ ఆహా ఓహో సూపర్ చాలా బాగుందన్న మీరు రండి అన్న అని అన్నారు. తెల్లారి పొద్దున చూస్తే దానికి స్పందన లేదు. ఇంకా అంతే మర్చిపోయారు దాని గురించి. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే, ఒకవేళ తన నాయకత్వంలో పనిచేస్తే మా పేరు ఎక్కడ పోతుంది, వాడికి పేరు వస్తుంది అని ఆలోచించారా అని అనిపించి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. ఓహో వీళ్ళలో లేనట్టుందేమో అని. ఇక్కడ కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు, ఇది మన ఇన్ఎఫిషియన్సీ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని మళ్ళీ గారు ఇప్పుడు వీర్స్ కూడా చూసిన వాళ్ళు కూడా నీ గ్రామం ఉన్నట్టు మా గ్రామం ఉందని అనుకుంటున్నావా అని కొంతమంది ప్రశ్నల కింద కామెంట్లు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ దానికి కూడా నేను చెప్పగలను. ఎవరైనా గుండె మీద చేసుకుని మా గ్రామం అట్టా లేదు, మా ఆదర్శవంతమైన గ్రామం అని చెప్తే నేను వాళ్ళ పాదాలకు నమస్కారం పెడతా. నేను ఎక్కడ ఉంటారో వెళ్ళి బహిరంగంగా వెళ్ళి నేను ఇంటింటికో రాజకీయం ఉంటుంది. ఇంటింటికి గడప గడపకి రాజకీయం, మనిషి మనిషికి రాజకీయం ఉంటుంది. ఒకడు బాగుంటే 10 మంది వాడి గురించి కామెంట్లు, లేకపోతే వాడిని వ్యక్తిత్వ హననం చేయటంలో ముందుంటారు. మీరు కష్టపడి ఇక్కడ నానా తిప్పలు పడి 4 రూపాయలు ఇస్తాడు, ఏదో అక్రమాలు చేసేసి ఆడు అక్కడ చేసుకుని చేసేసి ఆ డబ్బులు కోసి ఇక్కడికి రాజకీయం చేయడానికి పేరు కోసం వస్తున్నాడని చాలామంది మొదలెడతారు. అటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇక్కడ డబ్బులు సంపాదించి అక్కడికి వెళ్ళి ఏదో నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మనం ఏదో పేరు తెచ్చుకోవాలి, పేరు తెచ్చుకుంటే ఎలక్షన్లో ఏదైనా టికెట్ ట్రై చేసుకుందాం, ఒక ప్రయత్నం చేద్దామనే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసేది చిత్తశుద్ధి లేని పనులు అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ పారిశ్రామికవేత్తలని మీరు వచ్చి మీ గ్రామాలని మీరు బాగు చేయమని జన్మభూమి అప్పుడు కూడా చంద్రబాబు గారు ఇచ్చిన ఇదే. కానీ జన్మభూమి ఎంత సక్సెస్ అయ్యిందండి? ఎంతమంది వెళ్ళి జన్మభూమికి డబ్బులు పెట్టారు, ఎంతమంది గ్రామాలు బాగు చేశారు చెప్పమానండి. తర్వాత జన్మభూమి మిస్యూజ్ అయిపోలేదా? జన్మభూమి కమిటీలన్నీ రాజకీయాలు చొరబడలేదా దాంట్లో? దాని మూలాన తెలుగుదేశం పార్టీకి నష్టం జరగలేదా జన్మభూమి కమిటీలు? అసలు కొంతమంది ఉంటారండి, నేను నా ఆవేశంతో ఆ రోజు పేపర్లో స్టేట్మెంట్ కోసం, ఫోటోల కోసం నేను నా గ్రామాన్ని తీసుకున్నాను, 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టేశాను అంటారండి. తర్వాత ఎవడో అటు మొహం కూడా చూడరండి. ఇనిషియేషన్ ఆ రోజు ఉన్న ఫోటోలో వరకే పరిమితం అవుతుంది, కానీ తర్వాత ఇంకా దాని గ్రామాలను ఆడు పుట్టిన గ్రామం గురించి పట్టించుకునేది ఎక్కడా ఉండదండి. అంత దాతృత్వం జనాల్లో సంపాదించిన వాళ్ళు ఎక్కడా లేదండి. ఎక్కడో రేరెస్ట్గా 1-2-3 ఉంటారు. వాళ్ళు ప్రచారానికి నోచుకోరండి. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ గ్రామాలకి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, కానీ పత్రికల్లోనూ మీడియాలోనూ ఎక్కడ వీడియోలు ఫోటోలు ఎక్కడ రావండి. ఇప్పుడు అంత మునుపు ఎవరో ఒకే ఉంది చెప్పొచ్చు, పబ్లిక్ ఫిగర్ కాబట్టి మనం చెప్పొచ్చు. సచిన్ టెండూల్కర్ ఎంపీ అయ్యాడు, అతను భారతరత్న అవార్డు ఏదో వచ్చింది. అతను ఇక్కడ నెల్లూరు జిల్లాలో కంట్రీ అనే ఊరిని దత్తత తీసుకున్నాను చేశాను అన్నాడు. అతను ఏమన్నా సొంత డబ్బులు పెట్టాడో? ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెట్టాడు. ఒక్కసారి వచ్చాడు ఎంపీ ల్యాడ్స్ 5 కోట్లు ఖర్చు పెట్టాను అన్నాడు. ఖర్చు పెట్టిన దాంట్లో మధ్యలో ఉన్న దళారీలకు ఎంతమంది డబ్బు పోయింది? అతను నెల్లూరు తీసుకొచ్చిన మధ్యలో ఉన్న దళారీలు ఎంత తినేశారు? తర్వాత ఏమైంది ఆ గ్రామం పరిస్థితి? మొదలెట్టడం కాదు, కంటిన్యూ చేయాలి కదా. ఒక ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేయటమే కదా, దాన్ని కంటిన్యూ చేయాలి. అంతిమ లక్ష్యం నెరవేరే వరకు కూడా దాని మీద చిత్తశుద్ధితో దాన్ని ఎవరైతే డోనర్గా ఉంటారో వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి. ఒక మెకానిజాన్ని కంటిన్యూ చేయాలి. కొంతమంది ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని చోట్ల క్యాన్సర్ హాస్పిటల్లో లేకపోతే హాస్పిటల్లో పెడతారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూనిట్ని కంటిన్యూ చేసి పర్యవేక్షణ కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. నిరంతరం డాక్టర్లను పెట్టడం, లేకపోతే రోగులకి సేవలు చేయడం అనేది కంటిన్యూ చేస్తారు. అట్లా అయిపోతుంది. కానీ వాళ్ళు ఓవర్ నైట్ వెళ్ళిపోయి చంద్రబాబు గారు అధికారంలో ఉంటారు కాబట్టి ఆయనతో సోలార్ ఎనర్జీలో
పథకాలు కావాలి, ల్యాండ్ అలాట్మెంట్లు లేదా కాంట్రాక్టులు కావాల్సిన వాళ్ళు, లేదా పోలవరంలోనూ బనకచెర్ల ప్రాజెక్టులో లేదా లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు రావాలని కోరుకునేవాళ్ళు, ఇంకా వేరే వేరే సిలికా శాండు లేకపోతే క్వార్జీ, మైకా ఇటువంటి కాంట్రాక్టులు కావాల్సిన వాళ్ళు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి స్టేజ్ మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము అందరం ఉంటారు, వాళ్ళు మార్గదర్శకులని ఆయన చెబుతారు. ఇప్పుడు నిన్న చెప్పిన 3 మార్గదర్శకులు స్టేజ్ మీద నిన్న ఎవరైతే మార్గదర్శకులు అని పేరు పెట్టారో వాళ్ళ హిస్టరీ తీయండి. ఏ రకంగా మార్గదర్శకులు సమాజానికి అవుతారు? డబ్బు సంపాదించినాడు మార్గదర్శకుడు అవుతాడా? డబ్బు ఉంటేనే మార్గదర్శనమా? చిన్నప్పటి నుంచి పిల్లల్లో గ్రామాల్లో విద్య నేర్పిన గురువు మార్గదర్శకుడు కాదా? అక్షర జ్ఞానాన్ని ఇచ్చి అక్షరభిక్ష చేసిన గురువులు ఇది కాదా? మార్గదర్శకులు అంటే ఎవరు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కడితే కొట్టుకుపోయింది, ఎవరు కట్టారు? ఎట్లా బిలియనీర్లు అయ్యారు? ఎంత చిత్తశుద్ధి ఉంది వాళ్ళ సంపదలో చిత్తశుద్ధి ఆదర్శం ఉన్నప్పుడు మాత్రమే కదా మార్గదర్శకులు అవుతారు. సమాజానికి వాళ్ళని చూసి కదా యువత తయారయ్యేది, విద్యార్థులు తయారయ్యేది. నేను ఆ రకంగా గొప్పగా అవ్వాలి, ఒక నార్ల తాతారావు గారు లాగా అవ్వాలి, నార్ల వెంకటేశ్వరరావు గారు లాగా అవ్వాలి, ఒక వావులాల గోపాలకృష్ణ గారి లాగా అవ్వాలి, ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా, ఒక గుంటూరు బాపనయ్య గారి లాగా, ఒక పాటూరు రామయ్య గారి లాగా, ఎన్జి రంగా గారి లాగా, ఒక గౌతు లచ్చన్ గారి లాగా, ఇట్లా మహామహులు నీరు గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళలాగా ఆదర్శంగా వెళ్ళాలి. టంగుటూరు ప్రకాశం పంతులు గారి లాగా, ఒక అల్లూరు సీతారామరాజు లాగా. ఇది కదా ఆదర్శం అంటే గొప్ప. ఆ సందర్భంలో వాళ్ళు ముగ్గురు కూర్చొని ఉండవచ్చు గాక పక్కన పెంసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, ఒకళ్ళుంటే సరిపోయిందా? నేనేమంటున్నాను, ఒకళ్ళుంటే సరిపోయిందా? అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు, ఒకళ్ళారు ఉంటారు. ఎంతవరకు చేయగలరు వాళ్ళు? అంటే నేను మొత్తాన్ని యూనిట్ నేను వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాన్ని కించిపరచడం కాదు, అవహేళన చేయడం కాదు, అవ్వకూడదని కోరుకుంటాం కాదు, తికరణ శుద్ధిగా అవ్వాలని కోరుకుంటా. చంద్రబాబు గారు చాలా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయనకి వందనం చెబుతాను, ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ అయింది. కానీ అది అవ్వదు అని చెప్పడానికి నేను 100 చెబుతున్నా, అందుకని నేను చెప్పేది అది మెటీరియలైజ్ కాదు. ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల మెటీరియలైజ్ అవ్వదంటారా, లేదా మీరన్నట్టు భావదారిద్ర్యం వల్ల కాదు? భావదారిద్ర్యం, ప్రజల్లో భావదారిద్ర్యం ఉంది. సంపాదించుకున్న వాళ్ళలో కూడా స్వార్థం ఉంటుంది. సంపాదించుకున్న వాళ్ళు 99% అనైతికంగా సంపాదనలే. రేపొద్దున రూపాయి పెడితే 100 రూపాయలు లాభం వస్తే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఎమ్మటి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని ద్వారా కొంత ఫండ్స్ని వాడితే మేము రాయితీ ఇస్తామని చెప్పడం మూలాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళందరి మూలాన కదా విదేశాలకు డబ్బులు తరలివెళ్ళేది. వాళ్ళు వేల కోట్ల రూపాయలు దుబాయ్లు, లండన్లో, మారిషస్లో, సింగపూర్లో ఎట్లా తరలివెళ్తున్నాయి? ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు ఇవాళ గొప్పగా మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులకి, రాజకీయ కుటుంబాలకు బినామీలు కదా, వీళ్ళకి బిలియన్లు ఎట్టా వచ్చినాయి? మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఎంతమంది వెళ్ళి 8,000 కోట్లు ఇచ్చారండి? ఇచ్చిన వాళ్ళు ఎవరండి? 450 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ఎంత ఆ దాతృత్వం ఆ రోజు చంద్రబాబు గారికి తెలియలేదా? మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు 400 కోట్లు ఎంత పబ్లిక్ మనీ వచ్చింది. వీళ్ళు ఎవరన్నా వెళ్ళి ఇచ్చారా? మేము ఉన్నాము ఉదారంగా ఇచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు సినిమా నటులు ఎంతమంది గొప్ప హీరోలు ఉన్నారు, వాళ్ళ మూలాలు ఎక్కడ వాళ్ళకి తెలియదా? ఏ గ్రామాలో ఏ జిల్లాలో ఎక్కడో తెలియదా వాళ్ళకి? ఇవాళ ఒకడు 200-300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అన్న సినిమా అంత చేసింది, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ సినిమా, హాలీవుడ్ సినిమా అని చెబుతున్నారు కదా. వాళ్ళు జనాలకి నీతులు బోధిస్తారు కదా సినిమాల్లో. వాళ్ళు వెళ్ళి ఎవరన్నా చేశారా? వాళ్ళ వాళ్ళ ఊళ్ళో కానీ, వాళ్ళ అమ్మమ్మ ఊళ్ళో కానీ, వాళ్ళ తాతల ఊళ్ళలో కానీ, వాళ్ళ మూలాలు ఉన్న గ్రామాల్లో లేకపోతే ఎక్కడో చోట వాళ్ళు ఏమైనా ఇనిషియేషన్ చేశారు? చేయలేదు కదా. ఎట్లా ఎవరు ముందుకు వెళ్తారండి? ఎందుకు చేస్తారండి వీళ్ళందరూ? ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళల్లో 25% పేద విద్యార్థులకి ఉచిత విద్యను అందించాలనే చట్టం ఉంది. చట్టమే కాదు, ఇంకా నేను డీప్గా వెళ్తే నన్ను గెలితే చాలా వస్తాయి బయటికి. ప్రభుత్వాల ద్వారా స్థలాలు పొందిన కార్పొరేట్ హాస్పిటల్లో 25% ఉచితంగా పేదలకి బెడ్లు ఇవ్వాలి. హైదరాబాద్లో ఇవాళ వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేసిన కార్పొరేట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. అక్కడ ఏమైనా పేదలకు ఒక బెడ్ చూపించగలరా మీరు? హైదరాబాద్లో ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలు అంటే తక్కువ ఉండదు. అటువంటిది 100 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి పేదలకు ఎక్కడన్నా సేవ చేస్తున్నారా వాళ్ళు? అదేమంటే ఏం చెబుతారు మాటలు, నంగనాచి మాటలో మేము 25% తగ్గిస్తున్నామంటారు. 20% తగ్గించడమే నాన్ సెన్స్ కదా. ఏ ప్రభుత్వాలను అడుగుతున్నాయో ఒకళ్ళనన్నా? ఏ ప్రజా సంఘాలు కానీ ఒక రాజకీయ పార్టీ వెళ్తున్నారా? అన్ని రాజకీయ పార్టీలు బిచ్చమెత్తుకుల కోసం ఆశలు సొంగలు ఖర్చుకునే వాళ్ళే కదా సంపన్నుల దగ్గరికి వెళ్ళి రేపు ఎలక్షన్ ఫండ్స్కి ఈ విరాళాల కోసం. ఒక్కొక్క పార్టీకి 2,000-3,000 కోట్ల రూపాయలు, 500-1000 కోట్ల రూపాయలు ఎట్టా వస్తున్నాయండి డబ్బులు? ఎవరి దగ్గర నుంచో నీతిగా సంపాదించిన వాళ్ళు ఇస్తున్నారు ఈ పార్టీల వాళ్ళకి కార్పొరేట్ విరాళాలు. నల్లదానాన్ని పోగేసిన వాళ్ళు, దొంగ లెక్కలు రాసిన వాళ్ళు,
నాణ్యత లోపమైన పనులు చేసి ప్రభుత్వాన్ని సమాజాన్ని నాశనం చేసిన వాళ్ళు, దొంగ మందులు కల్తీ మందులు తయారు చేసిన వాళ్ళు, ₹1 మందుని ₹100 ₹1000కి అమ్ముకున్న వాళ్ళు, కరోనా టైంలో ఒక్కొక్కడు ₹100 దాన్ని ₹70,000 ₹1,00,000కి అమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు కాదు ఇవాళ నయా ధనవంతులు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటా ఉన్నారు, సరదాగా గుర్తొచ్చింది నాకు. మీరు సమాజం నుండి సంపాదించుకున్నారు, సమాజానికి తిరిగి ఇవ్వండి అని అంటున్నారు. ఎవరికన్నా మనసు ఉందా? అంత మనసు ఉందా? సమాజానికి తిరిగి ఇచ్చేటట్టు అయితే వాళ్ళు ఇక్కడ ఉంటారా? ఒక్కొక్కడో వీకెండ్కి వాళ్ళు సొంత ఊళ్ళు వెళ్తారు, ఊళ్ళల్లో రోడ్లు వేస్తారు, ఆ ఊళ్ళో అడగకుండానే ప్రజలు అడగకుండానే వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేస్తారు. చంద్రబాబు గారు పిలుపునివ్వాల్సిన పనే ఉంది, లేకపోతే ఇంకొకళ్ళు పిలుపునివ్వాల్సిన పనే ఉంది. నిజమైన రెస్పాన్సిబిలిటీ ఉంటే అంటే అది ఒక సిస్టమ్ తీసుకుంటే ఇంకాస్త జరగదండి, ప్రభావవంతంగా అవ్వదండి. జరుగుతుందేమో కదా. ఇప్పుడు గోపి గారు వ్యక్తిగతంగా చేసేదానికంటే వ్యవస్థగా చేస్తే తప్పకుండా మంచి ఆలోచన. నేను ప్రతిదీ నెగిటివ్ ఆలోచన తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడతాడు ఏంటారు, అది అసాధ్యము, సాధ్యం కాని వ్యవహారం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అది రాజకీయంగా ఓట్ల కోసం జనాలు మభ్య పెడతానికో లేకపోతే ఇంకో దానికి ఉపయోగపడవచ్చు. నేను మాట్లాడింది కొంతమందికి ఎన్నికలు ఉన్నాయి, రాజకీయంగానైనా చేసుకోవాలి. అదే ఎందుకు అటువంటి చేయటం మా అనవసరం అంటున్నాను నేను. ఆయన చేసి మొదలుపెట్టి ఫెయిల్ అయిపోయి ఎప్పుడు కూడానండి గోపి గారు, మొదలుపెట్టింది ఫుల్ఫిల్మెంట్ అయ్యి మెటీరియలైజ్ అయ్యింది చెప్పుకోవడానికి రేపు లక్ష్యంగా నేను 100 మొదలెట్టాను, 100కు 100 సాధించానని చెప్పుకోవచ్చు. సాధ్యం కాని పనులు మొదలెట్టి ఆగిపోయిన తర్వాత నువ్వు మొదలెట్టింది ఏమైంది అనేది కనుక 10లో 5 కనుక ఇది చేస్తే ఎక్కువ మంది జనం 5 చూస్తారు, సక్సెస్ అయిన 5 చూడరు. అది మనం ఆలోచించేటప్పుడు ఉండాలి ఇనిషియేషన్. దానికి ఏదో సింపుల్గా వెళ్ళచ్చు కానీ అంత పబ్లిసిటీ అవసరం లేదు. మరి ఉచితాలు ఇచ్చుకుంటూ పోవాలా? ఇవ్వకూడదు, 100% ఇవ్వకూడదు. ఉచిత కాలేజీలు, ఫీజు రియంబర్స్మెంట్ 100కి 100 పాళ్ళు తప్పాయి. ఇప్పుడు ముందు మీరు కావాల్సింది విద్యలో నాణ్యత పెంచండి, టీచింగ్లో నాణ్యత పెంచండి, టీచర్స్లో నాణ్యత పెంచండి. టీచర్స్లో అసలు మీరు జరుగుతున్న లోపాలన్నింటినీ ఎక్కడెక్కడ సమూలంగా నిర్మూలన చేయండి. ఇవాళ కార్పొరేట్ విద్యలో ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రభుత్వాల మద్దతు లేనిది వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు వచ్చేస్తున్నాయి, నల్లధనం పోగొట్టలేదు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంది కార్పొరేట్ వ్యవస్థలు కదా. విద్యా వైద్యం రెండు కూడా సమాజాన్ని పీల్చి పిప్పి చేయట్లేదా కార్పొరేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ కళాశాలలో? మరి ఇక్కడ ఉచితాలు ఇస్తేనేమో ఈ పరిస్థితి, ఎవరన్నా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయాలంటే ఇలాంటి పరిస్థితి. ఏమంటే నేను ముందుకు రావద్దని చెప్పటల్లా, వచ్చే వాళ్ళకి 100%. మరి పేదరిక నిర్మూలన ఎలా? ఎవడ పేదరికాన్ని వాడు నిర్మూలన చేయాలి. వాడిని కూర్చోబెట్టి సోమరపోతులాగా తయారు చేయమాకండి. అమ్మ ఒడి నాన్న ఒడి అని పెట్టడం, 15,000 20,000 ఇవ్వటం, ఎడమ 3 సొమ్మని మీరు ప్రజలకు పంచుతారు మీ ఓట్ల కోసం. ఏ పార్టీ అయినా సరే ప్రజలకు ఉపాధి కల్పించండి, వాళ్ళకి దిశానిర్దేశం చేయండి, యువతకి స్వయం శక్తి మీద నిలబడేటట్టు చేయండి. ఇవాళ ఏమీ లేకుండా ఒక టాలెంట్ బయటకు తీయటం కానీ ఏమీ లేకుండా వాళ్ళకు ఒక హక్కులాగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కడు కూర్చుని. ఎందుకు ఇవ్వడు, వాడిచ్చాడు ఈడెందుకు ఇవ్వడు, ఈడెక్కడే కూర్చుంటాడు ఏమీ చేయడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూడండి గోపి గారు, నేను తెలంగాణలో చూడండి, ఇవాళ మొత్తం నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్ లేకపోతే ఇక్కడ మీరు ఎవరూ లేరండి. మన వాళ్ళు ఏమైపోయారండి? యువత ఎక్కడ ఉన్నారండి? మరి ఎందుకు పని చేయట్లేదండి? మీరు రెస్టారెంట్లోకి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా నార్త్ ఈస్ట్ వాళ్ళు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వెయిటర్లు కానివ్వండి, రాడ్ బెండర్లు, పెయింటర్లు, మేసన్స్, ఈవెన్ మీరు భీమవరం కోస్తా జిల్లాలకు వెళ్తే రొయ్యల చెరువుల మీద, చేపల చెరువుల మీద పనిచేసే పనివాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు బెంగాల్ నుంచి, డైరీ ఫామ్లలో పాలు పిండేవాళ్ళు బీహార్ వాళ్ళు, వాళ్ళ కోస్తా జిల్లాలో నాట్లు వేయడానికి బెంగాల్ నుంచేనూ ఒరిస్సా నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు. మన వాళ్ళు ఏం పోయే కాలం వచ్చిందండి? ఎందుకు పని చేయట్లేదండి? ఈ ప్రభుత్వాలు కదా వాళ్ళని చెడగొడుతుంది ఇట్లా ఉచిత పథకాలు ఇచ్చి. ఇవాళ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేసేటట్టు ఉన్నారు అసలు? ఇవాళ పేదవాడికి కావాల్సింది ఏంటి? ఆరోగ్య భద్రత కావాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ జబ్బుతో వెళ్ళినా కూడా నా ఆరోగ్యానికి డోకా లేదు, నేను మినిమం కనీసం నేను బతికి బట్టగలను ధైర్యం రావాలి. అంటే ఇక్కడ 2 వెర్షన్స్. ఒకటి, ఈ రైతుల మీద ఆధారపడి రైతుల వెంట తిరిగి వాళ్ళ ఏమంటాం అయితే పూర్వం ఉండేటువంటి పాలేరులాగా బతకాల్సిన అవసరం లేకుండా పాలేరులాగా రైతుల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నాయి కదా, ఇది గొప్ప విషయం కదా అనే వర్షన్ కూడా ఉంది. అంటే ఆధారపడకుండా అంటే కూర్చోబెట్టి అన్నిటికీ ఫ్రీగా పెట్టడమా? నిరుద్యోగం పేరుతో నువ్వు పెన్షన్ ఇస్తావు, ఆయన పరిమాణాన్ని చేసేస్తున్నావు. ఏదో అంగవైకల్యం పేరుతో ఆడికి కుంటి గుడ్డి లేకపోయినా కూడా దొంగ సర్టిఫికేట్లు తెస్తే ఆడికి పెన్షన్ ఇచ్చేస్తున్నావు. వృద్ధాప్య పెన్షన్ అంటే 40 ఏళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేస్తానంటావు. వృద్ధుడంటే ఎవడు అసలు?
వితంతు పెన్షన్లు అంటే వితంతువులు అంటే ఎవరో అర్థం ఏంటి? ఒక 25 ఏళ్ళకి భర్త పోతే వితంతువు అయిపోతే నువ్వు పెన్షన్ ఇస్తావా? దేశం ప్రజల సొమ్ము దోషేస్తావా? రోడ్లు ఎవడేస్తాడు? రేపొద్దున అంతకు కదా వైద్యం నాశనం అయిపోతుంది, వైద్య వ్యవస్థ. హాస్పిటల్ అంతకు కదా కుదేళ్ళు అయిపోతుంది. స్కూళ్ళు అంతకు కదా స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి పిల్లలు? ప్రభుత్వ విద్య ఎందుకు అందించలేకపోతున్నారు? ఒక్కొక్కటి వాళ్ళ కార్పొరేట్ స్కూల్ కోళ్ళఫరాల్లాగా స్కూళ్ళు కాలేజీలు పెట్టేసి అక్కడ పిల్లల్ని మానసికంగా హింసించేస్తున్నారు కదండి. మానసిక దౌర్బల్యాన్ని పెంపొందిస్తున్నారు కదా. శారీరక దారుఢ్యం ఎక్కడుందండి? ఎక్కడన్నా ప్లే గ్రౌండ్లు ఉన్నాయా? సన్లైట్ ఎక్కడన్నా పడుతుందా పిల్లలు ఆడుకుంటానికి? పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళని కోళ్ళఫరాల్లో కోడి పిల్లల్లాగా పెంచుతున్నారు కదా. ఇది బాధ్యత కదా, ప్రభుత్వాల బాధ్యత కదా. ఇవన్నీ చూడాల్సిన బాధ్యత లేదా? ఇవన్నీ తప్పించుకు తిరగటం కదా ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా బాధ్యత విస్మరించి ఇది కదా చేయాల్సింది. ఇది కదా ఇనిషియేషన్ చేసి గొప్ప మార్పు, సామాజిక మార్పు తీసుకురావాల్సింది. ఇవాళ ఎవడో 4 రూపాయలు సంపాదించేసి వాళ్ళ ఊరినే నీతో ఫోటోలు దిగడానికి నీతో అవసరం ఉంది కాబట్టి స్టేజ్ మీదకి వస్తారు. వాళ్ళు ఏం సామాన్యులు కాదు. ఒకడు ఇప్పుడు ధనవంతులుగా వచ్చిన వాళ్ళందరూ. ఒక చేపలు పడటానికి వెళ్ళేవాడు గేలానికి చిన్న వానపావును వేస్తాడు. వానపావును వేస్తే కేజీ చేప పడుతుంది. అని ఎర వేసి ఒక చిన్న వానపావు లాంటి ఎర వేస్తే కేజీ చేప 5 కేజీల చేప పడుతుంది. వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? మీ దృష్టిలో పడటం కోసం మీ ముందు నటిస్తూ ఉంటారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత గతంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఎవరితో ఉన్నాళ్ళు వీళ్ళకి అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే గతంలో ఎందుకు చేయలేదు? గత 5 సంవత్సరాలు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మీ చుట్టూ వాళ్ళు తిరుగుతున్నాళ్ళు. ఈ పొద్దు తిరుగుడు పువ్వులు కదా ఇవన్నీ. అంటే మనం అందరినీ అదే ఘాట్ 100 మంది చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నాకు సందేహం లేదు. ఎవడన్నా వచ్చి డిఫామేషన్ ఇస్తే అంతే స్వార్థంగా ఉంటారు. 100% సంపన్నుడు అంటేనే స్వార్థపరుడు. 100% ఉంటుంది. వాళ్ళు కష్టపడుతున్న నా డబ్బు నేను ఎందుకు ఖర్చు పెట్టగలను గోపి గారు? నేను కష్టపడుతున్నా. వినండి, నా పిల్లలకి లేకపోతే నా ఫ్రెండ్ గోపికి నేను ఖర్చు పెడతా. కృతజ్ఞత లేని జనాలకు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి? ఒకవేళ చంద్రబాబు గారు గోపి గారు వచ్చి అడిగారు అనుకోండి, గోపి గారితో అవసరం ఉంటే సరే అట్టాగేనండి అని అంటారు. మీతో పని అయ్యే వరకు నేను నటిస్తా. మీరు పని అయిపోయిన తర్వాత రాత్రిగయ్యి బాతుగయ్యి ఇనిషియేషన్ నడవదు. ఇవన్నీ లెక్కలు వేసుకోకుండానే చంద్రబాబు గారు ఇంత పెద్ద 100% ఒక కార్యక్రమం తీసుకొని ఇది గేమ్ చేంజర్ అనుకోవచ్చు. 2000 సంవత్సరంలో ఐటీ ఎంత విప్లవాత్మకంగా వచ్చిందో ఇది కూడా ఇంత గేమ్ చేంజర్ అవుతుంది పేదరికాన్ని నిర్మూలించడం. ఊహల్లో తప్పేమి లేదు, ఆయన ఆశయాల్లో తప్పు లేదు. నేను దాన్ని తప్పు అంటలేదు. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఆయన తెలియట్లేదు. ఆయన చుట్టూ ఉంటే అంతా ఇదే ప్రపంచం అని అనుకుంటున్నాడు. అనుకుంటున్నారు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, పిల్లల్ని కనమంటాడు. ఇవన్నీ ఉపయోగం లేదు. వాళ్ళు మాట్లాడింది కావాల్సింది అది కాదు గోపి గారు. ఇవాళ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అనే మహమ్మారిని నువ్వు కోకటి వేళతో పెకలిస్తావా లేదా? దానికి దీనికి ఏంటి సార్ అంటూ 100%. రేపొద్దున ఎందుకు వెళ్తారండి? అటువంటి అసాంఘికం వినండి. ఇప్పుడు అటువంటి అసాంఘికమైన పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు నా ఊరిలో నేను ఎందుకు మంచి చేయాలి? నాకేంటంత అవసరం? రేపొద్దున వచ్చేసి నువ్వు మొన్న చంద్రబాబు మాట నువ్వు వచ్చావు కదా, పెట్టావు కదా, ఇవాళ వచ్చి నా ముందు నిలబడి రేపు నాకు కూడా కట్టి ఇంత ప్రైవేట్గా కప్పం కట్టమంటే నేను కడతానా? మీరు కడతారా? ఎవరన్నా కడతారు? వీళ్ళు వెళ్ళి నువ్వు రాజకీయం చేయాలి, నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ చేయాలి. కానీ ఎవరో కార్పొరేట్లు ఎవరో చెప్పారని చెప్పి ఎవరో ఇక్కడ ఏదో కూర్చుని మాట్లాడారని ఒక డాక్యుమెంట్ తయారు చేశారని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానంటే అయ్యేదా పెట్టేదా? సాధ్యమైనవి మీరు చేయండి. ఇవన్నీ నేనే డిస్కరేజ్ చేయడం కాదు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళు 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకునేదే. మీరు సాధ్యమైన దాన్ని మాట్లాడండి. మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడి మీరు నవ్వులు పాలు అవుతున్నారు, పలసన పడుతున్నారని నేను చెప్పదలుచుకున్నాను. నేను మీటింగ్ నేను వినలేక నేను మీ టీవీ కట్టేశాను. మొన్న మధ్యకాలంలో వెంకయ్యనాయుడు గారు ఒక సందర్భంలో ఎవరు చెప్పినా అంతే చెబుతారండి. ఎవరు చెప్పినా అంతే చెబుతారు. మళ్ళీ అబ్దుల్ కలాం గారు సెల్ ఫోన్లు ఇయ్యని ఆయన చెప్పాల్సింది. ఎన్ని రోజులు చెప్పుకుంటారు మీరు? మీకేంటి అంత అవసరం? ప్రపంచానికి తెలియదా? ప్రపంచం అంత అజ్ఞానమా? చంద్రబాబు ఎవరో తెలియదా? ఆయన చేసిన మంచి పనులు ఏంటో ఎవరికి తెలియదా? మాటకి మీరు ఎందుకు చెప్పుకుంటాం? ప్రతి అవకాశం కోసం కూర్చుని అదే రైలు పట్టాల కథలాగా, ఆవు రైలు పట్టాలలాగా ఎక్కడికెక్కడికి వచ్చి మళ్ళీ అయ్యానో చేయాల్సింది. ఇవాళ మీ ముందు ప్రయారిటీస్ని మీరు మర్చిపోతున్నారు. మీ అపాయింట్మెంట్లు కావాలంటే ఇవాళ దొరకని పరిస్థితి అయిపోయింది. మోడీ గారు అపాయింట్మెంట్ అన్న దొరుకుతుంది, ట్రంప్ దన్న దొరుకుతుంది, కానీ డొనాల్డ్ ట్రంప్ దన్న దొరుకుతుంది, కానీ మీ అపాయింట్మెంట్లు దొరకని పరిస్థితి. అంటే ప్రాక్టికాలిటీస్ తెలియాలంటే అపాయింట్మెంట్లు ఇవ్వాలి. మరి ఎవరు ఎట్లా తెలుస్తుంది? గోపి అనే మనిషిని కలిస్తేనే మీరు వెళ్ళి చెబుతారు సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇంటరాక్షన్ ఉండాలి. ఎవరితో ఇంటరాక్షన్ ఉండాలి? ఎమ్మెల్యేలతో ఉండాలి, ప్రజా సంబంధాలు ఉన్న నాయకులతో ఉండాలి. ఎంతసేపు ఇన్వెస్ట్మెంట్స్ అని చెబితే నువ్వు చేయాల్సిన కళ్ళ ముందు పక్క గంగవేరులు ఎత్తుకుండా పెరిగే ఇంకా ప్రతిపక్షం ఏమీ వీక్ అవ్వాలా.
వాళ్ళు ఉవ్వెత్తున లేచి వస్తున్నారు ఎక్కడ చూసినా కూడా. మీరు చూడండి గత 2-3 నెలల నుంచి ఆ చర్యలు చూడండి. వంశీని పరామర్శించడానికి జైలుకి వెళ్ళినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి, గుంటూరు మిర్చార్డ్కి వెళ్ళినప్పుడు, మన తెనాలి పెళ్లికి వెళ్ళినప్పుడు, నేను ఇఫ్తార్ విందులో విజయవాడ వెళ్ళినప్పుడు, ఇవన్నీ మీరు ఎందుకు గమనించట్లేదు? దాని ప్రయారిటీ ఉందా లేదా? ఇది ఒక ఆరోగ్యకరమైన దీన్ని సెట్ చేయటం అవుతుందేమో కదా సార్? అవదండి. ప్రభుత్వం బాధ్యత అది కాదండి. ఇనిషియేషన్ చేయటం గొప్పదే, కానీ దాని వెనక ఏముందనేది ఆలోచించుకుంటాం జరుగుతుందండి. ఇప్పుడు దీని వెనక P4 వెనక ఎవరు ఉన్నారు? ప్రభుత్వం ఉందా? ఏ ఆర్గనైజేషన్ ఉంది? ఏ ఆర్గనైజేషన్ అని ఒట్టిగా ఎందుకు చేస్తుంది సోషల్ సర్వీసు? వాళ్ళకి ఏదో లాభం ఉండాలి కదా. దాన్ని అనాలిసిస్ చేసేవాళ్ళు రేపు ఉంటారు భవిష్యత్తులో. ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరన్నా ₹1,00,000 ₹1,00,00,000 ఊరికి పెడితే నాకేంటి లాభం అని అడుగుతాడు కదా. ట్యాక్స్ ఏమైనా బెనిఫిట్ ఇస్తావు నువ్వు? నీ చేతిలో లేదు కదా ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేది, నువ్వు కాదు కదా. కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ కదా. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అవన్నీ వాళ్ళు ఆలోచించుకోరా? సంపాదించిన వాళ్ళు, సంపద అంత విలువగా సంపాదించిన వాళ్ళకి ఆ లెక్కలు తెలియదా? వాళ్ళ కార్పొరేట్ సెక్టార్లో అన్ని డక్కామొక్కలు తిన్నాళ్ళు కదా. ఓ ఫార్మా కంపెనీ నడిపిన వాళ్ళు, ఒక కాంట్రాక్టులు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల కంపెనీలు నడిపే కార్పొరేట్ లెవెల్లో నడిపేవాళ్ళు, ఓ పని రియల్ ఎస్టేట్లోనూ అక్రమాల్లోనూ డ్రగ్ వ్యాపారాలు చేసిన వాళ్ళు మిలియన్ల కోట్లు ఉన్నాయి. బినామీలు కొండాళ్ళు, ల్యాండ్ మాఫియాలు చేసిన వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి. వాళ్ళు వచ్చి రేపు ఖర్చు పెట్టమంటే ఎందుకు ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ ఆదర్శం ఎట్ట అవుతారు? నిన్న మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి దగ్గరను ఇంకో వేరే చోట్ల ఉండి ల్యాండ్ శాండ్ అన్ని మైన్ అన్నీ చేసిన మాఫియా ముఠాలు వచ్చి రేపొద్దున డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళ ఆదర్శమూర్తులు, మార్గదర్శకులు అని మీరు ఏ రకంగా చూపించి చెప్తారు? ఒకళ్ళ చరిత్ర తెలియదా? వాళ్ళ ఆదర్శవంతులు అని మీరు చెప్తే సమాజం నవ్వదా? మీకు తలవంపులు కాదా? మీ పార్టీ కార్యకర్తలకు తలవంపులు కాదా? మీ పార్టీ నాయకులకు సిగ్గుచేటు కాదా? వీళ్ళందరూ మార్గదర్శకులని వాళ్ళకి భజన చేయమంటే నిన్న మొన్నటి దాకా వాళ్ళ చరిత్ర ఏంటి? 2004, 2009 మధ్య రాజశేఖర రెడ్డి దగ్గర ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? 2019, 2024 మధ్య ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? అంటే కార్పొరేట్లు కదా వాళ్ళు. కార్పొరేట్లు అయితే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పొద్దుతిరుగుడు పువ్వులు ఎక్కడ ఉంటే అట్టే ఉంటారు. అలాగే సార్, అధికారంలో ఉండే వాళ్ళతోటే పనులు కదా వాళ్ళకి. అందుకనే నీ దగ్గరికి వచ్చారు. రేపొద్దున ఏమవుతారు? నీ అధికారం శాశ్వతం చేసుకో. నీ దగ్గర ఉండాలంటే, నీ మాట వినాలంటే రేపొద్దున 2029లో నువ్వు ఎట్టా గెలుస్తావు అనేది ఆలోచించుకో. వాళ్ళకి యు ఆర్ నాట్ ఇన్ ద సేఫ్ జోన్ నౌ. అదే నేను అంటున్నా. ఇప్పుడు వీళ్ళు పొలిటికల్లీ మార్గదర్శులుగా ఉన్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి పనులు విలువలు లేవు. మార్గదర్శకులకు విలువ ఉంటుంది, వ్యక్తిత్వాలు ఉంటాయి. రాజకీయాలతో వాళ్ళకి పని ఉండదు కదా సార్. రాజకీయాలతో ఎందుకు పని ఉండదండి? రాజకీయాలతోనే పని ఉంటుంది. ఇవాళ సంపన్నులందరూ బినామీలే. ఎందుకు కాదంటారు? ఎందుకు మీరు చెప్పుకోలేకపోతున్నారు ఆ మాట? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు మీరు ధైర్యంగా? వీళ్ళందరూ శుద్ధపోసలా? ఇవాళ మిలీనియర్లు బిలీనియర్లుగా పేపర్లకి ఎక్కే వాళ్ళందరూ శుద్ధపోసలా? నేను ఆక్రోషంతో చెప్పింది కాదు సుమా. వాళ్ళు సంపాదించుకున్నారని నాకేం ఆక్రోషం లేదు. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. మన కష్టం మనం బతుకుతాం, వాళ్ళ కష్టం వాళ్ళు బతుకుతారు. ఎవరు ఇప్పుడు కెమెరామెన్ అతని స్థాయి అతను, ఎవరైనా ఇది చేస్తాం. ఆటో వాళ్ళు, రైతు ఎవరి స్థాయిలో వాళ్ళు బతుకుతాం. ఇప్పుడు ఉన్నాడి మీద పడి ఏడిసినంత మాత్రాన మనకు వచ్చే లాభమే ఉండదు కదా. కొంతమంది కడుపు మంట అంటారు. కడుపు మంట కాదు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు పొద్దుతిరుగుడు పువ్వులు సంపాదించుకున్న వాళ్ళందరూ సొంతపోసలు ఎట్ట అవుతారు? దొంగలెక్కలు రాస్తాను. ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దెర్ ఈజ్ ఎ క్రైమ్ అని ఒక ప్రోవర్బ్ ఉంది. బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ అంటే అదృష్టం కానీ సంపద కానీ, బిహైండ్ ఎవ్రీ వెల్త్ దెర్ ఈజ్ ఎ క్రైమ్. 90% ఇదే ఉంటారు. 99% ఇదే ఉంటారు ప్రపంచంలో ఎక్కడైనా సరే. నైతికంగా కరెక్ట్గా లెక్కలు రాసిన వాళ్ళు టాటాలే ఉంటారు. నాకు తెలిసి భారతదేశంలో ఉండాలి టాటాలు ఒక్కళ్ళే పారిశ్రామికవేత్తల్లో నిజాయితీగా వ్యాపారాలు చేసిన వాళ్ళు, ట్యాక్సులు కట్టేవాళ్ళు. ఇక సేవ చేస్తే టాటాలే చేయాలి. ఇంకా 100% వాళ్ళే చేశారండి. వాళ్ళు చేశారు కదా, చేశారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళు చిరస్మార్ అనేది వాళ్ళు కూడా మనం అనుకుంటున్నాం. అటువంటి వాళ్ళు తెలుగులోనూ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటపడకుండా చిత్తశుద్ధిగా వాళ్ళు పుట్టిన గ్రామాలకు ప్రచారం లేకుండా అందరినీ నేను ఆ ఘాటు కడతలా. ఇప్పుడు మాట వరుస చేస్తే దివి మురళి ఉన్నారండి, అప్రస్తుతంగా నేను చెబుతా. ఆయన ముఖం ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎవరికైనా తెలుసా అసలు బయట ప్రపంచానికి? ఆయన ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది ఎప్పుడన్నా చూసారా? మరి వాళ్ళు ఆయన భారతదేశంలో గొప్ప సంపన్నులు ఆయన కూడా ఒకళ్ళు కదా. ఆయన ప్రతి రూపాయలోనూ ఆయన కష్టార్జితమే ఉంటుంది, ఆయన మేధస్సే ఉంది. మరి ఆయన సంపద సృష్టించాడు కదా, వాళ్ళ గొప్ప ధనవంతుడు అయ్యాడు కదా.
ఆయన ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం కానీ ఏ ప్రభుత్వంతో అంటగాగడం కానీ ఎక్కడ మనం ఏ వేదిక మీద చూడలేము. ఇప్పుడు దివిమురళి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మాటోసుకునే ఉదాహరణకు చెప్పాను కానీ ఇటువంటి వాళ్ళు ఇంకా పారిశ్రామికవేత్తలు నిజాయితీగా చాలా నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు, ప్రభుత్వానికి ఎగ్గొట్టకుండా ట్యాక్సులు కట్టేవాళ్ళు, నైతికంగా ఉత్పత్తులు తయారు చేసి అమ్మేవాళ్ళు, సమాజ హితం కోసం సమాజ సేవ చేసేవాళ్ళు, తెలియకుండానే దాతృత్వాలు లేకపోతే హాస్పిటళ్ళకి, కార్పొరేట్ హాస్పిటల్లో లేకపోతే ఏదోటి వాళ్ళు పుట్టిన గ్రామాలకో లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క వెల్ఫేర్ పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, మీరు గుడ్లల్లో తీసుకుపోయి కోట్ల కొద్ది రూపాయలు అక్కడ ఇస్తూ ఉంటారు, అవేవో మీ గ్రామాల్లోనో లేకపోతే ఏదన్నా సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి, మానవ సేవే మాధవ సేవ కదా. వేదాల్లో చెప్పింది అది. దేవుడు కిరీటాలు చేయమల్లా, కిరీటాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు మొత్తం చేసిన అక్రమాలు చేసి దేవుడు కిరీటాలు పెడతాను, బంగారు తాపడం చేస్తే పాపం ఎక్కడ పోతుంది? చేసిన పాపం గోషిలో పెట్టుకుని కాశీకి వెళ్తే పాపం పోతుందా? చెబుతానికేమో చెబుతాం దేవుడు మా సమాజ సేవ, మా మానవ సేవ మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అని చెబుతాం. కానీ మనం చెయ్యం, ఆచరణలో చేయడానికి వీలు పడదు. ఇది చేయరు ఎవరో కూడా. సింపుల్ కామన్ సెన్స్ అండి. ఎవడు సంపాదించినా కూడా వాళ్ళంతా దాతృత్వం అనేది ఉండదండి. ఇప్పుడు నా ఒక ఫ్రెండ్ ఎవరో కాదు, ఇప్పుడు రవిశంకర్ గారు ఒకటి ఇనిషియేట్ చేశారు. అప్పుడు హార్ట్ పేషెంట్లకి మేము ఏదో చేస్తాము, వాళ్ళ గ్రామంలో కొంత ఇచ్చేసి చేశారు. చివరికి ఏమైంది, అక్కడ గ్రామాల కృతజ్ఞత ఉందా? తర్వాత పిల్లలకు ఉచిత చదువు చెప్పించి వాళ్ళందరికీ మేము ఖర్చు పెడతాను, మీరు వెళ్ళిపోయి గ్రామాలకు ఇళ్ళకి వెళ్ళిపోయి సాయంత్రం పూట ట్యూషన్స్ చెప్పండి ఫ్రీగా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్ల కాలేజీలో చదువుకున్న ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి పిల్లలు 10 మందిని కూర్చుని వాళ్ళకి సాయంత్రం పూట ట్యూషన్ చెప్పాలి. ఇలాంటి తిరిగి ఇవ్వటం. నేను ఇవాళ ఒక గోపి గారు నాకు సహాయం చేస్తే నేను మళ్ళీ ఇంకోళ్ళు 10 మందికి చేయాలనే ఒక ఇది గొప్ప కాన్సెప్ట్. కానీ మెటీరియలైజ్ కాలా. గ్రామీణ పరిస్థితులు అట్టా ఉన్నాయి. ఇది మనం వాస్తవ స్థితిలో ఉండి ప్రజల మనస్తత్వాలు తెలుసుకుని ప్రజలకు ఏం కావాలి, మనం ఉన్నదేంటి, మనం ఏం చేయాలి. ఇప్పుడు ఆయన ఉంది సమాజ సేవ చేయడానికి కార్పొరేట్ లెవెల్లో లేరు, ఆయన రాజకీయ పక్షంలో ఉన్నారు. రాజకీయంగా ఆయన సస్టైన్ కావాల్సిందే. కావాలంటే అవతల శత్రువు బలంగా ఉన్నాడు. అవతల శత్రువు బలంగా ఉంటే ఎవడో ఇన్వెస్ట్మెంట్కి రాడు, ఎవడో కూడా రాష్ట్రం వెళ్ళి నా ఊరు నా ఇదని చెప్పరు. అసలు అటు చూడటానికి ఇష్టపడలా. ఎవరో 1924 మధ్య ఎవరో ఊళ్ళకి వెళ్ళటానికి కూడా ఇష్టపడలా. ఇవాళ ఊళ్ళకి వెళ్ళి చేయాలన్నా కూడా ఇంకా అవశేషం అట్ట బలంగా ఉంది అక్కడ 40% ఓటు బ్యాంకుతో. దాన్ని మీరు కుదేలు చేయకపోతే ఉత్సాహం రాదు ఎవరికి. మాకేంత అంత అవసరం ఉంది? ఊళ్ళలో చేయించుకున్న జనానికి కృతజ్ఞత లేదు. వాళ్ళు అయిపోయిన తర్వాత రేపు మర్చిపోతున్నారు. ఏ మంచి చేసినా సాయంత్రానికి మర్చిపోతున్నారు. వాళ్ళకి ఆ పూట కావాలంతే. రోడ్డు వేసినా నేను అడిగామా మిమ్మల్ని ఏమన్నామా అంటారు. హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ మనం తీసుకొచ్చి 1,00,000 2 లక్షలు పెట్టి బిల్లులు చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత 6-7 నెలల తర్వాత మళ్ళీ అయ్యో మీరు చేశారని కృతజ్ఞత అనేది జనాల్లో లేదు. అంటే ఇప్పుడు ఎవరికి పట్టింది, ఎందుకు పట్టింది? కాబట్టి వచ్చేవాళ్ళు మీ అవసరం కోసం వస్తారు, మీతో ఉన్న అవసరం కోసం వస్తారు. వచ్చేవాళ్ళందరూ మీ ముందు నటిస్తారు, మేము చేసేస్తాం అంత చేస్తాం. వాళ్ళ మార్గదర్శకులు ఏంటి? పొద్దుతిరుగుడు మార్గదర్శకులు, పువ్వులు మార్గదర్శకులు అంటే అవుతాయి. మరి ఈ సంకల్పం నెరవేరే ఇది కనపడట్లేదా? నెరవేరాలని కోరుకుంటా. నేను డిస్కరేజ్ చేయడం కాదు, దాన్ని రెట్టించిన ఉత్సాహంతో అందరూ ముందుకు వస్తే మాత్రం వాళ్ళ పాదాన నేను వందనాలు చెప్తాను. కానీ ప్రాక్టికాలిటీస్ ఇవి ప్రాక్టికాలిటీస్ ఇవి జరగవు. ఇప్పుడు అమెరికాలో కూర్చుని ఏదో ఆవేశపడిపోయి నా ఊరికి చేస్తానని చెప్పి వచ్చి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది ఊళ్ళల్లో? ఏముందండి? గ్రామాల్లో వాళ్ళు అసలు ఎవరైనా ఉండే పరిస్థితులు ఉన్నాయా? రోజు రోజుకి డిటరేట్ అయిపోతున్నాయి గ్రామాల్లో. వాళ్ళ ఇళ్లలో దీపాలు పెట్టేవాళ్ళు కూడా లేరు. నాకు తెలిసి శ్రీమంతుడు సినిమాలో అనుకుంటా జగపతి బాబు ఊరి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో చూపిస్తారు. అవును, అవమానపడి వెళ్తారు. నేను ఈ ఊరి మొహం చూడకూడదు అనుకున్నా కానీ చూడాల్సి వస్తుంది. తర్వాత చివరిలో మహేష్ బాబు ఊరికి వచ్చి సినిమా కాబట్టి అవన్నీ అవుతాయండి. ఇవాళ నేను కూడా నా గ్రామంకి వెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. అలబుద్ధి కాదు, అసహ్యం పడుతున్నా. ఊరు పుట్టినూరు అంటే కూడా నా ప్రేమ లేక కాదు. నా జనాల మీద, నా గ్రామంలో చిన్నప్పటి నుంచి నేను పెరిగిన నా ప్రజలు అందరూ కూడా కులమతాలతో సంబంధం లేకుండా అందరూ నా ప్రజలే. నా ప్రేమ నా చిన్నప్పటి నుంచి అందరి మధ్య నేను పెరిగినండి. కానీ అక్కడ మనస్తత్వాలు చూసిన తర్వాత నాకు అసహ్యం పడుతుంది. వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత. దీనికే స్టార్టింగ్లో చంద్రబాబు గారు ఒక మాట అన్నారు నిన్న ఆయన ప్రసంగం స్టార్టింగ్లో, మేమింతే, మేము ఉన్నదాంతలోనే సంతృప్తి పడతాం, మాకున్న ఆలోచనలు ఇంతే పరిమితం చేసుకుంటాం అని కూర్చుంటే
మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేదు. బాగు చేయలేమండి వాళ్ళ గ్రామాల్లో. మీ ఆలోచనల్ని విస్తృతం చేయండి. మారవండి. ఆయన అనుకున్న ఆయన పాజిటివ్ యాటిట్యూడ్లో వెళ్తారండి. ఎగ్జాక్ట్లీ ఆయన అదే చెప్పింది స్టార్టింగ్. ఆయన పెద్ద మనిషి, పాజిటివ్ యాటిట్యూడ్ మారండి అని చెబుతారండి. కుటుంబ పెద్దగా ఆయన బాధ్యత చెబుతారు. ఆలోచించడం మొదలు పెట్టండి. మారండి వాళ్ళు, మారండి వాళ్ళు అట్టాగే. కంఫర్టబిలిటీస్కి అలవాటు పడకండి. మీ స్థాయిలో, మీ పల్లెల్లో, మీ ఊర్లలో వాటికి అలవాటు పడకండి, విస్తృతం చేయండి అని అంటారు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు కూడా చేస్తున్న తప్పండి. ఉచిత పథకాలన్నీ తీసుకొచ్చేసి దుర్వినియోగం చేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం డబ్బును వృధా చేస్తున్నారు. రాజకీయ నాయకుల వెంట కుర్రాళ్ళు కొద్దిగా 10th ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి ఇక లోకల్గా ఉండే రాజకీయ నాయకుల వెంట సారా ఏంటండి ఎంత దుర్మార్గంగా లిక్కర్ కన్స్యూమ్ అవుతుందండి గ్రామాల్లో. ఇవాళ 90% గ్రామాల్లో తాగుబోతులండి ఉన్నారు. 90% ఉన్నారండి. మా చిన్నప్పుడు 100కి 5 మంది ఏమైనా తాగేవాళ్ళు. వాళ్ళని అసహ్యంగా చూసేవాళ్ళు, అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. తాగుబోతుంటే అసలు పరిసరాల్లోకి రానిచ్చేవాళ్ళు, భయపడేవాళ్ళు. అసలు ఇవాళ తాగడం అంటే ఆయన హేళన చేస్తున్నారు వాళ్ళల్లో. అటు తాగటానికి ఏ పనికి మాలినాడు అని చెప్పి చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవండి. ఈ మనం చేద్దామనే తపన ఉన్నా కూడా పరిస్థితులు మారాలని కోరుకుంటాం, నెరవేరాలని, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. కాకపోతే ఏంటంటే అక్కడ చేద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళు రాబందుల్లాగా పొడుచుకు తింటారు, అవహేళన చేస్తారు. అక్కడ అక్రమాలు చేశాడు, ఇక్కడ అక్రమాలు చేశాడు అని మేము అడిగామా? కృతజ్ఞత లేదు. చేసిన మనిషి కూడా కృతజ్ఞత ఉండాలి. కనీసం వెళ్ళినాక బాబు మీ మూలాన్ని నేను ఇది చేశానని నమస్కారం పెట్టినా కూడా పోన్లే నేను చేశాను కదా అని తృప్తి అన్న ఉండాలి కదా. వయసు వెర్సా. ఇప్పుడు అట్లా చేద్దాం అనుకునే వాళ్ళనేమో ఊళ్ళలో వాళ్ళు చేయనివ్వటంలా. ఇప్పుడు ఇట్లా చేద్దాం అనుకుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ అవకాశం కోసం, అవసరం కోసం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బురిడి కొట్టించేవాళ్ళే, కానీ వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది P4 అనేది ఆచరణ యోగ్యం కాని పథకం అవుతుంది అని మాత్రమే నా వ్యక్తిగతమైన అంచనా. కావాలని కోరుకుందాం, మెటీరియలైజ్ అవ్వాలని కోరుకుందాం. ఎటు బస్సులోనే అది అంత గొప్ప ఇనిషియేషను, గొప్ప ఆలోచన, లక్ష్యం, గొప్ప లక్ష్యం నెరవేరాలని కోరుకుంటాం. 100% నెరవేరాలి, అందరూ ముందుకు రావాలి. అది సినిమా కాకుండా నిజ జీవితంలో కూడా అట్లా అయితే బాగుంటుంది.